అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి కొత్త ఆదివారం రోజున మనము కలుసుకున్నామండి. మరి ప్రభుకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి పట్ల ప్రభు పేరిట వందనాలు. మరి ప్రభుకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నామండి. మరి ఈ వారం కూడా మనము ఒక చిన్న పాట పాడుకుని మరి వాక్యాన్ని ధ్యానించుకుని మరి ముందుకు సాగుదాము. ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందురు మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఆదివారం రోజున నాయన మేమందరం కలుసుకుని మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం కలిగించాం. మీకే వందనాలు తండ్రి. నాయన మరి వాక్యం మరి 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 చెప్పుచుండగా నాతో మీరు మాట్లాడండి, నా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. నాయన మీరు ఎంతోమంది ద్వారా బైబిల్లో మాట్లాడారు, మీ వాక్కుని ప్రకటింప చేయించారు. నాయన మీకే వందనాలు తండ్రి. నన్ను వాడుకుంటున్న విధానానికి మీకే వందనాలు తండ్రి. నాయన నా దేహము నా ఆత్మ అంతా కూడా మీ వశం చేసుకోమని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాయన మీరే తోడు నీడై ఉండి వాళ్ళకి జ్ఞానం దయచేయమని, వాళ్ళకి కావాల్సిన నాయన మరి ఆత్మీయ ఆహారం దయచేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడతామండి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను కనపంచినావా, నన్ను నడిపించినావా. ఎస్ లార్డ్. నన్ను గమనించిన, చప్పట్లు కొడుతూ ఆరాధించండి దేవుణ్ణి. నన్ను నడిపించినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహాసించగా, ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నకుండ యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Yes Lord, hallelujah, 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 hallelujah. Thank you Lord Jesus, hallelujah, hallelujah. Thank you Lord Jesus, hallelujah, hallelujah. అందరికీ hallelujah. Thank you Lord Jesus. అందరికీ వందనాలు. మనం ఈరోజు కీర్తనలు 2వ అధ్యాయం చూసుకుందామండి. 2వ అధ్యాయంలో మనము మొదటి 4 వచనాలు చదువుకుందాం. తెలుగులో ఎవరైనా చదవండి. కీర్తన 2వ గ్రంథము మొదటి 4 అధ్యాయాలు నెమ్మదిగా చదవండి. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనం వారి కట్లు తెప్పుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయడం రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజుల యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆమేన్. కీర్తనలు 2వ
అధ్యాయము 2వ అధ్యాయము 4 వచనాలు చూస్తున్నాం. మొదటి 4. వై డూ ద నేషన్స్ కాన్స్పైర్ అండ్ ద ప్రాఫిట్ అండ్ ద పీపుల్స్ ప్లాట్ ఇన్ వెయిన్. సో ఇక్కడ 2వ అధ్యాయము క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు జనాలు నశించిపోతున్నారు, ఎందుకు రాజులు, భూమి మీద ఉన్న రాజులు, రూలర్స్ వాళ్ళందరూ కూడా దేవునికి విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు, దేవునికి విరుద్ధంగా, దేవుని పరిశుద్ధాత్మకి, దేవుని అభిషేకానికి విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు. మనం అందరం కూడా ఆ బంధకాలని తొలగిద్దాము, ఆ సంఖ్యలని, బంధకాల నుంచి మనం తొలగిద్దాము. ఎందుకంటే దేవుడు పరలోకం నుంచి చూసి నవ్వుతున్నాడని మరి వాక్యము సెలవిస్తుంది. ద వన్ ఎంథ్రోన్డ్ ఇన్ హెవెన్ లాఫ్స్, ద లార్డ్ స్కాఫ్స్ ఎట్ దెమ్. అంటే దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, భూలోకంలో జనాలు దేవునికి విరుద్ధంగా తయారవుతున్నారంట. అంటే దేవునికి అనుకూలమైన పనులు చేయట్లేదు, అన్ని దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. అదే దాంతోపాటు రాజులు కూడా, మరి పాలించే వాళ్ళు, అంటే ఎవరైతే పాలిస్తారో మరి రూలర్స్ వాళ్ళందరూ కూడా మరొక విధమైన బంధకాలు, వాళ్ళొక చీకటి అంధకారంలో వాళ్ళు నిలిచి ఉన్నారని చెప్పి మరి వాక్యము సెలవిస్తుంది. సో మరి కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవునికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు మరి పరలోకం నుంచి వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. అదేవిధంగా అందరూ అనుకోవచ్చు, దేవుడు ఎందుకు నవ్వుతాడు, దేవుడు నవ్వుతున్నాడంటే మరి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు కాబట్టి, దేవుడు శిక్షించాలంటే శిక్షిస్తాడు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఏమీ శిక్షించడు. మనము దేవుని కృప కింద మనము కాచుబడి ఉన్నాం కాబట్టి. అదేవిధంగా మరి భూలోకంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్నో శోధనలు వస్తాయి, భూలోకంలో ఎంతోమందితో సావాసం చేస్తాం, రోజు ఏదో విధమైన శోధన మరి మనల్ని అటాక్ చేస్తూనే ఉంటుంది. శత్రువు శోధనలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, బయట ఫ్రెండ్స్, ఆఫీస్లో కానీ, ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మనము ఎక్కడ కూడా తొట్టిల్లద్దు. దేవుడు ఏమన్నాడు, నీ పాదానికి దీపము, నీ త్రోవకి వెలుగు అని చెప్పాడు. మనం వెళ్ళే ప్రతి దారిలో దేవుని వెలుగు ఇస్తాడు. మన పాదానికి దీపము అంటే మనకు మంచి దారి నేర్పించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని చెడుగా తయారవమని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఏ ఆజ్ఞలో కూడా మరి 10 ఆజ్ఞలు ఎప్పుడు కూడా చెప్పలేదు. 2 ఆజ్ఞలు ఏంటంటే ఇంపార్టెంట్, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, ఏ దేవుణ్ణి ఆరాధించొద్దు, నన్ను తప్ప అని చెప్పారు. సో ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన భూమి ఆకాశంని 7 రోజుల్లో సృజించిన దేవుడు. సో మనము ఆ ఆజ్ఞల్ని పాటించాలి, అదేవిధంగా ఆజ్ఞానుసారంగా మనము జీవనం సాగించాలి. కానీ ఇక్కడ అందరూ కూడా విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని చూసి నవ్వుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. సో మనం అలాంటి రోజులు ఎన్నో చూసి ఉంటాం మన జీవితంలో కూడా మనం మారుమనసు పొందిన తర్వాత ఆయన ఎంతో మరి మనం ఎన్నో మిస్టేక్స్ కానీ ఎన్నో తప్పులు చేసినాం. కానీ మనము దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించుకుని దేవుడి దగ్గర మనము క్షమించమని కోరుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడండి. సో మనం అది ధ్యాస పెట్టుకుని మనము తప్పులు చేస్తాము, తెలిసి తెలియకో తెలుసు, కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడం మనకెంతో మేలని మనం గ్రహించుకుని ముందుకెళ్దాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి ఈ వారము కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 4 వచనాలు చదివాం తండ్రి. మరి వచనాల నుంచి మేము ఏం నేర్చుకుంటున్నామో మాకు గ్రహింత ఇచ్చేయండి. మేము దాని మా వచనాలలో ధ్యానించుకుని వారమంతట్లో మేము ముందుకెళ్ళి కృపించు కోరుకుంటున్నానైనా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాయన మీకే వందనాలు తెలుపుకుంటూ, నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ వారమంతట్లో మీ తోడు నీడ మాకు దయచేయమని కోరుకుంటూ, మిమ్మల్ని తెలిసి తప్పులేసి క్షమించమని నాయన తండ్రి. అన్ని విషయాల్లో అన్నిటిలో మాకు అసాధ్యం తండ్రి, కానీ మీకు అన్ని సమస్యలు సాధ్యం తండ్రి. అలాంటి దేవుని మేము ఆరాధిస్తున్నందుకు మేము ఎంతో ధన్యత వహించాం తండ్రి. మరి అన్నీ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ, మరి అవకాశం ఇచ్చినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరట షలోమ్. థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం మళ్ళీ దేవుని చిత్తమైతే మళ్ళీ ఆదివారం కలుసుకుందాం. థ్యాంక్ యూ.